దేవుని బిడ్డలారా, అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం మనం? హల్లెలూయా. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం? మనకన్నీ బాగుంటే, మనకన్ని విషయాల్లో అసలు శ్రమలే లేకుండా, శోధనలే లేకుండా, అనారోగ్యాలే లేకుండా, అప్పులే లేకుండా, మీరు అట్లా వెళ్ళంగానే జాంకాయ చెట్టు వచ్చేసిందంట, ఇటు పక్కకి వెళ్ళంగానే మామిడికాయ చెట్టు వచ్చేసిందంట, ఇటు పక్కకి వెళ్ళంగానే పనస చెట్టు వచ్చేసిందంట అంటే అసలు ఇక ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుందా? చెప్పండి. అవసరం ఉండదు ఇక. హల్లెలూయా. అదే కదా. ఇప్పుడు ఎటు వెళ్ళినా కూడా ఏముంటుంది? ముళ్ళ చెట్లు, ఇటు వెళ్తే గచ్చ పొదలు, అటు వెళ్తే మెట్టలు, ఏముంటున్నాయి? ఈ నేల మీద ఏమున్నాయి? ఏమ్మా, అప్పుడు ఏం చేయాలంటున్నారు? చదవండిరా అంటున్నారు. చదవాలంట. చదివిన తర్వాత ఏం చేయాలంట? కొంతమంది నేలను దున్నాలంట, సేద్యం చేయాలంట, వర్షం కోసం ఎదురు చూడాలంట. ఎక్కడికి చూడాలంట? ఎదురు చూడాలంట, ఆకాశం వైపు కన్నులెత్తాలంట. ఆకాశం వైపు కన్నులెత్తితే ఆకాశం నుంచి వర్షం పడితే అది కూడా ఎంత పడాలంట? చాలినంత పడాలంట. హల్లెలూయా. ఎక్కువ పడినా కూడా కష్టమేనంట. హల్లెలూయా. ఇప్పుడు మనుషులకి ఏం కావాలి? దేవుడి సహాయం కావాలి. కాబట్టి అందుకని ప్రార్థన చేస్తున్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ప్రార్థన చెయ్యము అన్నాం అనుకోండి, నేను ప్రార్థన చేయనండి అంటే నీ కర్మ. హల్లెలూయా. ఏంటి? ఏం చెప్పాలి? నీకు తెలీదు, నువ్వు దేవుడి సహాయం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. హల్లెలూయా. చూసుకో, హమ్మింగ్ వస్తుంది. దేవుడి సహాయం లేకుండా నీవు ఈ భూమి మీద నువ్వు ఏది విర్రవిగుదాం అనుకున్నా దేవుడు నిన్నేం చేస్తాడంటే 30 తిప్పలు పెడతాడు. హల్లెలూయా. ఎన్ని? నువ్వు దేవుడిని అడగలేదు కదా, నువ్వు దేవుడికి ప్రార్థన చేయట్లేదు కదా, కానీ ఆయన ఇచ్చే గాలిని పీలుస్తున్నావు కదా, ఆయన ఇచ్చే నీటిని తాగుతున్నావు కదా, ఆయన ఇచ్చే పంటని తింటున్నావు కదా, అయినా కూడా దేవుడికి ప్రార్థన చేయట్లేదు కదా. ఏమని? థ్యాంక్స్ ప్రభువా అని చేయట్లేదు కదా. అందుకని యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం మనం? చెప్పండి. ఎందుకు? మనం ఎటు వెళ్తే అటు మామిడికాయ చెట్లు, ఎటు వెళ్తే అటు పనస చెట్లు, ఇటు వెళ్తే జాంకాయ చెట్లు మనం నాటకుండా మనం తినగడానికి అది ఎక్కడ ఉంటుందంట? పరలోకములో ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా కొట్టాలి గట్టిగా. అందుకని పరలోకంలో ప్రార్థనలు అవసరం లేదు. హల్లెలూయా. పరలోకంలో ఏం అవసరం లేదు? ఎవరు నా మాట ఇంట్లో చెప్పరే? అవసరమా? పరలోకంలో ప్రార్థనలు అవసరమా? అవసరంలే. పరలోకంలో ఏం అవసరం? మరి ఆరాధన అవసరం. హల్లెలూయా. ఏం అవసరం? ఇక ప్రార్థన అవసరంలే. ఎవరు ఆరాధిస్తారు? సంతోషించేవాళ్ళు ఆరాధిస్తారు. హల్లెలూయా. సంతోషించేవాళ్ళు పాటలు పాడతారు. సంతోషం ఉంటే ఏమొస్తుంది? పాటలు వస్తాయి. శ్రమలుంటే ప్రార్థన. హల్లెలూయా. ఏంటి? చెప్పండి. మాకేం శ్రమలు లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మాకు అసలు ఏం శ్రమలు లేవు అయ్య గారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అసలు ఏమి లేవు, నొప్పి లేదు, బాధ లేదు, శ్రమే లేదు నాకు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద శ్రమలు లేని వాళ్ళు ఉన్నారా? లేరు. కాబట్టి శ్రమలు లేనివారు లేరు ఇక్కడ. ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు దేవుడి సహాయం కోరాల్సిందే. కొంతమందికి ఎక్కువ శ్రమ, కొంతమందికి తక్కువ శ్రమ. అందుకనే పరలోకంలో ఏముందంటే ఆరాధన ఉంది. ఎందుకంటే అక్కడ శ్రమలు లేవు. హల్లెలూయా. ఏమ్మా, నేను చెప్తుంది కరెక్టేనా? కరెక్ట్గా చెప్తున్నాను, తప్పు చెప్తున్నానా? దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వకి ఏం చేశాడంట? అన్ని చెట్లు మొలిపించి పెట్టాడు. హల్లెలూయా. ఇక వాళ్ళు కొత్తగా మొలిపించుకోవాల్సిన అవసరంలే. ఎప్పుడైతే శాపం వచ్చిందో అప్పుడేం మొలిచినాయి అంట? ముళ్ళ చెట్లు, గచ్చపొదలు. అంటే ఈ భూమి ఇప్పుడు ఏంటి? శాపగ్రస్తమైన భూమి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, దేవుడు నాకెందుకు చేశాడిట్ట? నీకే చేస్తాడు. ఎందుకు చేయడు? ఈ భూమి శాశ్వతం అనుకుని బతుకుతున్నావు కదా, నీకెందుకు రావు శ్రమలు? వస్తాయి. అసలు నువ్వు మారేవా? అసలు మార్పు వచ్చిందా? నువ్వు మారట్లా. నువ్వు ఎంతకాడికి ఈ భూమి మీద ఏదో యుగ యుగాలు నువ్వు బతుకుతావు అన్నట్టుగా నీ ఆశలు,
మామూలు వేషాలనియే. వేషాలంటే ఆలోచనలు. హల్లెలూయా చెప్పండి. వేషాలంటే ఏంటి? ఆలోచనలు. మామూలు ఆలోచనలు కాదండి. ఒక్కొక్కరి చదువుకోమని పంపిస్తే వాడి ఆలోచనలు ఏందో ఉంటాయి. వాడికి రావ శ్రమలప్పుడు వస్తాయి. ప్రతి ఒక్కడికి ఆలోచనలు, యాషాలు ఆలోచనలు అంటే నటించడాలు. అంటే అమ్మ నాన్న దగ్గర ఒకటి, బయట ఒకటి, ఇంకో చోట ఒకటి, రకరకాల ఆలోచనలు. దేవుడు చూస్తున్నాడు. ఓరి వేషగాడా, ఓరి. అప్పుడేమైంది? వీడు ఒక బండి కొంటే బండి వేసుకుని పోతూ ఉంటాడు, పటామని పడతాడు. పడంగానే కాలు ఇరిగింది అంటాడు, హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడు వీడు అంటాడు, దేవుడు నాకు ఇంత శ్రమ ఎందుకు తెచ్చాడు అని అంటాడు. మళ్ళీ దేవుడు ఏదో ఈయనకేదో అసలుకి ఈయన యొక్క ఆలోచనలు దేవుడు తెలియదు అన్నట్టు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనము దేవుడికి విధేయత కలిగి యథార్థంగా ఉంటే మనది పరలోకము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. అంతేగాని మనిషిని నమ్మించి మనిషి కోసం, మనిషి ముందు నటన కాదు. హల్లెలూయా. మనిషి ముందు మనిషి ముందు నటనతో మనం ఎంతకాలం బ్రతికినా కూడా ఆ నటన దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వారి జీవితంలో శ్రమలు వస్తాయి. వెనక నువ్వు మాట్లాడిందే ముందు నువ్వు మాట్లాడాలా. హల్లెలూయా. ముందు ఒక మాట మాట్లాడి వెనక ఒక మాట మాట్లాడేవా చెప్పాలా, శ్రమలు నీకు వస్తాయి. హల్లెలూయా. ఎంతమంది మాట్లాడుతున్నారట? ముందు ఒక మాట, అటు మాట్లాడకపోతే ఎట్ట బతుకుతాం అయ్య గారు అంటే, వెనక చెడ్డగా మాట్లాడద్దు. ముందుగా మంచిగా మాట్లాడావు కదా, వెనక కూడా మంచిగానే మాట్లాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. నిన్ను వెనక ఎవరు చెడ్డగా మాట్లాడమంటున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని శ్రమలు వస్తాయి. ఈ భూమి మీద మనిషికి శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే వారి యొక్క ఆలోచనలు బట్టే, వాళ్ళ క్రియలను బట్టే. కొన్ని శ్రమలు వాళ్ళ పితరులు చేసిన పాపాలను బట్టి పిల్లలకు వస్తున్నాయి. కొన్ని శ్రమలు ఎట్లా వస్తున్నాయి? తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి శాపాలు ఎవరికి వస్తున్నాయి? వాడు అనుకుంటాడు, నేను ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని పాపాలు చేశాను, నాకేమన్నా వచ్చిందో శ్రమ అంటాడు. నీకు రాదురా, నీ పిల్లోడికి వస్తుంది. నీ పిల్లోడికి వచ్చినప్పుడు ఆ పిల్లోడి బాధ నువ్వేం చేస్తున్నావు? పడుతూనే ఉంటావు. ఎందుకంటే నీ పాపాలను బట్టి నువ్వు ఈ భూమి మీద దాని యొక్క ప్రతిఫలం పొందాల్సిందే. నువ్వు చేసే దుష్కార్యాలు బట్టి ఆ ప్రతిఫలం పొందాల్సిందే. దానికి ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు కలిగే ఆటంకాలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అవకాశాలుగా మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కొట్టాలి గట్టిగా. అంటే ప్రార్థన చేయడం అంటే ఏంటి? పశ్చాత్తాపడడం. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ముందు ప్రార్థన చేస్తున్నావు అంటే, నీ పాపాన్ని బట్టి నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమకు రావడానికి గల కారణం ఏంటి, నేను ఏదైనా దేవుడికి ఆయాసకరంగా ఏదైనా తప్పు చేశానా గుర్తు చేసుకోవడం. చేసుంటే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు నాయనా అని అడగడం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీ యొక్క ఆటంకాన్ని ఆయనే తొలగించేస్తాడు. అంతేగాని ఆటంకాలే రావు ఎవరికో తెలుసా? చెప్పాలి, ఎవరికో తెలుసా? ఏ విధం పరలోకములు ఎలా బ్రతుకుతామో అలా భూమి మీద బ్రతికితే నీకు సమస్యలే రావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను గుడ్డివాడు. అతని పేరు బర్తిమై. అతని గురించి మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం చదవండి అమ్మా. 47. అమ్మా, ఈయన నజరేయుడైన యేసు అని ఆయన విని
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వాణ్ణి గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచున్నాడని చెప్పెను. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావు అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా దృష్టి కలుగ చేయుమని ఆయనతో అనెను. అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, మీరు చదివినటువంటి ఈ భాగంలో గుడ్డివాడిగా ఉన్నాడు, గుడ్డివాడు చూపు పొందెను అని చివరిగా రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ గుడ్డివాడు చేసినటువంటి విషయాలు మనం కొన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుడ్డివాడు ఏం చేశాడు? విన్నాడట. హల్లెలూయా. ఏమని? నజరేయుడని యేసు అని విన్నాడట. హల్లెలూయా. ఏ ఊరైనా నజరేతు వాడైనా యేసు వెళ్తున్నాడని విన్నాడట. అంటే నజరేతు వాడు అయిన యేసు అని అనగానే ఇతడు చాలా విషయాలు వినుంటాడు. హల్లెలూయా. ఏమని వినుంటాడు? ఆయన దగ్గరికి రోగగ్రస్తులు వెళ్తుంటే స్వస్థపడుతున్నారని, దయ్యములు పట్టిన వారు వెళ్తుంటే విడుదల పొందుతున్నారని, ఆయన పరలోక సంబంధమైన సువార్తను ప్రకటిస్తున్నాడని, ఆయన దావీదు యొక్క సింహాసనము అధిష్ఠించబోతున్నాడని, ఇలాంటి విషయములన్నీ గుడ్డివాడైనప్పటికీ వింటున్నాడు. పక్కన వాళ్ళు ఎవరో చెప్పారు. ఏమని? నజరేయుడైన యేసు అని చెప్పారు. అనగానే హల్లెలూయా, అనగానే చూడండి దేవుని బిడ్డారా, ఇతనిలోకి విశ్వాసం వచ్చింది. ఏమని విశ్వాసం వచ్చిందంటే, నా గ్రుడ్డితనము నుండి నేను చూపు పొందుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే నా యేసు స్వస్థపరచువాడు, నా యేసు బాగు చేయవాడు నా ప్రక్క గుండా వెళ్తున్నాడని చెప్పారు కదా, నేను కూడా స్వస్థత పొందుతానని విశ్వాసముతో అతడు కేకలు వేస్తున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. హల్లెలూయా, కొట్టాలి గట్టిగా. ఇప్పుడు అక్కడికి యేసు ప్రభు దగ్గరికి గుడ్డివాడు ఒక్కడే రాలా. కొంతమంది స్వస్థత పొందడానికి వచ్చారు, కొంతమంది ఆయన చెప్పే మాటలు వినటానికి వచ్చారు. హల్లెలూయా, చెప్పాలా? హల్లెలూయా. కొంతమంది పెత్తనం చేయడానికి కూడా వచ్చారు. ఏం చేయడానికి వచ్చారు చెప్పండి? పెత్తనం అంటే ఎందుకన్నా ఈ మాట అన్నానంటే, ఆ గుడ్డివాడంట దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడట. ఎందుకంటే పాపం అతని బాధ అటువంటిది. హల్లెలూయా. అతని శ్రమ అటువంటిది, అతని కష్టం అటువంటిది. పుట్టుకతోనే గుడ్డివాడు. హల్లెలూయా. తన తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి ఇతను గుడ్డివాడయ్యాడు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఇతను ఎందుకు గుడ్డివాడయ్యాడని ఒక గుడ్డివాడి గురించి అడిగితే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మహిమ ఇతని వలన ప్రత్యక్షపరచబడుతుంది. అంటే కొంతమందిని దేవుడు ఈ భూమి మీద శ్రమల్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే, వారిని బట్టి దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఎందుకంటే మనుషులు అపవాది చేతుల్లో పడిపోతున్నారు, సాతాను చేతుల్లో పడిపోతున్నారు, లోకము చేతుల్లో పడిపోతున్నారు. ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు తెలియక పుట్టి చచ్చిపోతున్నారు. కొంతమంది కులం గోల లేస్తే ఏ గోల చెప్పండి? ఆ గోలతోని చచ్చిపోయేదాకా ఆ గోలే. కానీ యేసయ్యని గుర్తుపెట్టేది ఎవరు? యేసయ్యని అర్థం చేసుకునేది ఎవరు?
ఈ శ్రమ రావడం బట్టే కదా ఇప్పుడు ఈ శ్రమ వచ్చిన వ్యక్తి దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు వేస్తుంటే పక్కన ఒక ఊరకుండు ఏమన్నాడు రాసింది అక్కడ, ఏమని? ఊరకుండు అంటే ఊరకుండమంటే సైలెంట్గా ఉండు. నువ్వెవరు అయ్యా సైలెంట్గా ఉండమని చెప్పడానికి? అతని మీద నీకున్న అధికారం ఏంటి? అదే అంటున్నా, కొంతమంది పెత్తనం చేయడానికి వస్తారు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి నువ్వు స్తుతించడానికి వచ్చావు, పక్కన వాడు వచ్చి ఎందుకు అంత గట్టిగా అరుస్తావు అంటే నీకేం తెలుసా నా బాధ? నువ్వు వాక్యం వినటానికి వచ్చావు, నేను రోగం పోగొట్టుకోవడానికి వచ్చా. హల్లెలూయా. నువ్వేం చేయడానికి వచ్చావు? యేసయ్య ఏదన్నా చెప్తే వినడానికి వచ్చావు. నాకు రోగం ఉంది, ఈ రోగం పోవాలి కాబట్టి నేను నా బాధను బట్టి నేను కేకలేస్తున్నా. హల్లెలూయా. కొంతమంది చూడండి మీరు, ఏడుపులో కూడా కొన్ని రకాలు ఉంటాయి. హల్లెలూయా. ఏడుపులో కూడా టీచర్లు ఏడిసేది ఎట్లా ఉంటుంది? టీచర్ ఉన్నారు, నర్సులు, డాక్టర్లు, టీచర్లు. వాళ్ళకి శ్రమ వస్తే ఎట్ట ఏడుస్తారు? కర్చీఫ్ ఒకటి తీసుకొని అంటారు, అంతేనా? అది ఏడిపే. కానీ ఎలా ఏడుస్తారు? కొంచెం కన్నీళ్ళు అట తుడుచుకుంటా. అదే కొంచెం కానీ కష్టం చేసుకునేటువంటి వాళ్ళు, ఏ కష్టం? కొంచెం పొలాల్లో పని చేసుకుంటానో లేకపోతే శ్రమ చేసేవాళ్ళు, వాళ్ళ కొడుకు ఏదన్నా అయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా అప్పుడు వాళ్ళు ఏడుపెట్టుంటుంది, కేకలు పెట్టి ఏడుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు ఏడిపే, రెండు బాధే. కానీ శ్రమ దేని బట్టి ఒక్కొక్కరికి కేకలు వస్తున్నాయి, ఒక్కొక్కరికి స్టైల్గా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కేకలు పెట్టి ఏడ్చేవాడిని ఎందుకంటే ఏడుస్తావు? ఊరకుండు, శబ్దం చేయగాకు అంటే నీకెందుకయ్యా? నా బాధ అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా బాధ అది. నా బాధ నన్ను బండివా? కొంతమందికి ప్రిస్టేజ్ అండి. ఏం ప్రిస్టేజ్? వాళ్ళ లోపల బాధ కూడా ఏడవడానికి లేదు, నవ్వడానికి లేదు. హల్లెలూయా. ఎందుకట్లా నవ్వుతావు? సంపూర్ణంగా నవ్వుకొనిరు, సంపూర్ణంగా ఏడ్చుకొనిరు. దేవుడి దగ్గర కూడా ఏడిస్తే కూడా ఎందుకట్లా ఏడుస్తావు? హల్లెలూయా. ఇప్పుడు ఆ గుడ్డివాడికి సమస్య ఉంది పాపం. రోజు ఆ గుడ్డివాడు అక్కడ ఒక బట్ట వేసుకొని ఆ బట్ట మీద ఏదైనా 4 రూపాయలు పడితే అవి తీసుకుని వెళ్ళి ఏదో భోజనం చేసుకుంటాం, మళ్ళీ ఏదో కంటికి కనపడదు, ఏమీ కనపడదు. అతని బాధ అతనికి ఉంది. కానీ అతన్ని ఊరకుండమని చెప్పిన వ్యక్తికి ఏం బాధ ఉంది? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అతన్ని ఊరకుండమని ఎలాగైతే ఒక వ్యక్తి అంటున్నాడో, ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు క్రియ చేయకుండా, నీ విశ్వాసంతో నువ్వు స్తుతి చేయకుండా, నీ విశ్వాసంతో నువ్వు ఆరాధన చేయకుండా, నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయకుండా నిన్ను ఆపుతుంది ఎవరు? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ విశ్వాసాన్ని కనబడనీయకుండా నిన్ను మౌనంగా ఉండమంటుంది ఎవరు? అపవాది ఏం చేస్తాడు తెలుసా? నువ్వు కొంచెం విశ్వాసముతో కొంచెం నువ్వు ఆరాధిస్తాను, ఊరుకో. రాత్రి తాగి ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చావు అనగానే నేను తాగుబోతున్నాను కదా, నేను ఆరాధించకూడదులే, ప్రార్థన చేయకూడదులే అంటే అపవాది ఏం చేస్తున్నాడు? త్రాగునితో నిన్ను నీ విశ్వాసాన్ని కనబరచనీయకుండా చేస్తున్నాడు. కొంతమందికి ఇబ్బందులు ఎక్కువైపోయి ఉంటాయి, ఇబ్బందులు కొలిమిలో ఉంటారు. అప్పులు, లేకపోతే సమస్యలు, ఇంట్లో తగాదాలు, లేకపోతే అనారోగ్యాలు, ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మౌనంగా ఉంటారు. ఏం ప్రార్థన చేయమంటావు? దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనేది బయటకు రాకుండా నీకే కార్యాలు జరగవు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది బయటికి రావాలి. అది ఒక పాట రూపంలోనో, ఒక ప్రార్థన రూపంలోనో, ఒక కేకల రూపంలోనో, ఒక స్తుతుల రూపంలోనో, ఒక ధ్యానము రూపంలోనో నీ విశ్వాసము లోపల నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. సాతానుకు తెలుసు, వీళ్ళ విశ్వాసం బయటకు వస్తే దేవుడి కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి మీ విశ్వాసం బయటికి రానియకుండా మిమ్మల్ని ఏం చేస్తాడు సాతాను? సైలెంట్ చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఊరుకా, నోరు మూసుకో. నువ్వేమనుకుంటున్నా?
నువ్వు డాక్టర్వి, నువ్వు గట్టిగా ప్రార్థన చేయకూడదు అంటాడు. ఇంకా డాక్టర్లు ఎలా ఉంటారు? చర్చికి వచ్చినా కూడా ఏం చేస్తారు? ఉపయోగం ఏముంది? ఏం లేదు. నువ్వు ఉన్నతమైన వాడివి, నువ్వు నోరు తెరవద్దు, నీ విశ్వాసాన్ని కనబరచొద్దు, నీ విశ్వాసాన్ని ప్రదర్శించొద్దు, నువ్వు గొప్పవాడివి, నువ్వు చదువుకున్నవాడివి, నువ్వు డాక్టర్వి అంటే చదువుకి డాక్టర్కి దేవుడికి చదువుకుంటే నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయవా? చదువుకుంటే నువ్వు లేదా ఉద్యోగం వస్తే దేవుడి దగ్గర కన్నీరు గార్చవా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే నీకు బైబిల్ అవసరం లేదు, ఎందుకంటే బైబిల్లో కన్నీటి ప్రార్థన ఉంది. దావీదు అంత రాజే కన్నీటితో దేవుడి దగ్గర వేడుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. ఒకవేళ నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయలేకపోతున్నావంటే సాతాను నీ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడంటే నిశ్శబ్దపరిచేశాడు. ఏం చేశాడు? సైలెంట్ చేసేసాడు, సైలెంట్ చేసి పడేసాడు. నీకు ప్రెజర్ వచ్చిందా, నీకు కష్టం వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, నువ్వు ఇంకా దేవుడి దగ్గర ఏం చేయాలి? కేకలు వేయాలి, హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి, ప్రార్థన చేయాలి, కరుణించమని అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరకు వస్తే బర్తిమై అడిగాడు. ఈ రోజుల్లో హల్లెలూయా ఎక్కడ ప్రార్థన కూడిక జరుగుతుంటే అక్కడ నీవు నీ విశ్వాసాన్ని కనబరచాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. ప్రార్థన కూడిక జరుగుతున్న దగ్గర నీ విశ్వాసాన్ని కనబరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్న స్థలము కాబట్టి వాక్యం ఎక్కడ వెళ్ళడగుతుంటుందో అక్కడ వెలుగు ప్రకాశిస్తుంటుంది కాబట్టి అక్కడ నీ విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటాడు. కానీ దేవుడి కార్యాలను చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. అంతేగాని ఇదే మతమా? గొప్పలు చెప్పుకోవడానికి ఇదేనా మతమా? హల్లెలూయా. యేసుప్రభు మతాన్ని చేసేస్తేట యేసుప్రభు అందరినీ పిలుస్తున్నాడు, హల్లెలూయా. అందరినీ పిలుస్తున్నాడు ఆయన. కష్టాల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, బాధల్లో ఉన్న కేకలు వేయగలిగే, ప్రార్థన చేయగలిగే, విశ్వాసంతో ఉండగలిగే వారిని అందరినీ పిలుస్తున్నాడు ఆయన. నువ్వు ఆటంకపరచగాకు. ఆ పక్కన వాళ్ళు ఏం చేశారు? ఊరకుండు అన్నట్టుగా నువ్వు ఆటంకపరచొద్దు. నువ్వేం చేయొద్దు? ఆటంకపరచొద్దు. నిన్నెవరైనా ఆటంకపరుస్తున్నారా? లేకపోతే నువ్వెవరినైనా ఆటంకపరుస్తున్నావా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మా దేవుడండి అంటున్నావా? అందరి దేవుడండి అంటున్నావా? హల్లెలూయా. మా దేవుడు అన్నావంటే నువ్వు ఆటంకపరిచినట్టే, పక్కన వారిని నువ్వు రానియట్లేదన్నట్టే. నువ్వు అందరినీ కూడా ఏం చేయాలి? వెల్కమ్ చేయాలి. తాగుబోతండి వాడు ఒక్కడే తాగడంట, పోయి వాడు ఒక ఎత్తుకుంటున్నాడా ఎవడొస్తాడా నాతో పాటు అని. హల్లెలూయా. ఆడు అక్కడ ఖాళీగా నుంచున్నాడు అనుకో, రే పోదామా అంటాడంట. నా దగ్గర జేబులో డబ్బులు, భలేవాడివే, నేను పెడతారా ఏమంటాడంట? చెప్పండి, ఏమంటాడంట? నేను పెడతారా, పోదాంపా అడగని, పద పోదాం అని చెప్పి ఇద్దరు కలిసి వాడు డబ్బులు పెడితే వీడు తాగేసి ఈ రోజుల క్రైస్తవం ఎట్టుందంటే పొయ్యేవాడిని కూడా చెడగొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. హల్లెలూయా. వెళ్ళేవాడిని కూడా ఏం చేస్తున్నారు? దేవుడి దగ్గరికి ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు, అడ్డుపడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ బర్తిమైని ఊరకుండుమని చెప్పారు చూడండి, ఊరకుండుము అని చెప్పారే, ఆ ఊరకుండుమని చెప్పేవాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు నేను మిమ్మల్ని పొడవడానికి వచ్చా. ఎలా వచ్చాను? మీ విశ్వాసాన్ని, మీ హృదయాలని పొడుద్దామని వచ్చా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మీకు స్మూత్గా ఏముండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మాటలు మిమ్మల్ని గుచ్చుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం గుచ్చుకుంటుంది, ఎందుకంటే అది ఖడ్గము. దేవునికి స్తోత్రం. అదేంటది? రెండంచుల, చెప్పండి, రెండంచుల. కొంతమంది అంటున్నారు అక్కడ నేను నూనె రాసి ప్రార్థన చేస్తానంటే వచ్చి చూస్తే కదా తెలిసేది వాళ్ళకి. హల్లెలూయా.
వచ్చి చూస్తేగా తెలిసేది. కాబట్టి ఇంకొకరిని ఏం చేస్తున్నారంటే పాడు చేయడానికి, చెడగొట్టడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. లోకంలో చెడగొట్టడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నువ్వు మారు మనసు పొందితే, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తుంటే నీ డబ్బులు పెట్టి ఇంకొకరిని మందిరానికి నడిపిస్తున్నావా? దేవునికి స్తోత్రం. రా, నేను డబ్బులు పెట్టుకుంటాను రా, నీ దగ్గర లేకపోతే నేను పెట్టుకుంటాను రా అని చెప్పి నీతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొస్తున్నావా? అప్పుడు నువ్వు ఆటంకపరిచిన వాడివి కాదు, అప్పుడు నీవు వారిని ఎంకరేజ్ చేసిన వాడివి. హల్లెలూయా, స్తుతించు, కేకలే, హల్లెలూయా, దేవుని నామాన్ని ఘనపరచు, నీ విశ్వాసాన్ని కనబరచు. హల్లెలూయా, విశ్వాసాన్ని కనబరచు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే మన విశ్వాసము ఉన్న కొంత డౌట్ వచ్చేసింది. ఏమని, అసలు నేను నిజంగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, అసలు నేను దేవుని బిడ్డనే, ఆ డౌట్ వచ్చేసిద్ది వాళ్ళకి. హల్లెలూయా, వాళ్ళకే డౌట్ వచ్చేసిద్ది. నిజంగా నేను పరలోకం వెళ్తానా? కొంతమంది పాస్టర్లే అంటారు, నేను వెళ్తానో లేదో తెలియదండి. తెలీదా? నువ్వు వెళ్తావో లేదో నీకే తెలియదా? నీకు తెలియకపోతే నువ్వు నడిపించే వాళ్ళు ఇంకేం వెళ్తారు? దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి అమ్మా. పాస్టర్కే వెళ్తాడో లేదో గ్యారెంటీ లేకపోతే ఇక విశ్వాసుల అతన్ని నమ్మి విశ్వాసులు వెంబడిస్తే వాళ్ళే వెళ్తారు? నిశ్చయత ఉండాలి కదా. హల్లెలూయా, నువ్వు దేవుడి దగ్గర నీ విశ్వాసాన్ని కనబరచాలి కదా. ఏం విశ్వాసం? నీ దగ్గర ఉన్నది ఇయ్యయ్యా అంటాడు దేవుడు. హల్లెలూయా, నీ దగ్గర ఏముంది? నా దగ్గర శక్తి ఉందయ్యా, ఇవ్వు దేవుడికి. హల్లెలూయా, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి, మన విశ్వాసాన్ని నోరు మూసుకునేటట్టు చేయడానికి ఇతన్ని ఒక మాట అంటే ఇతను గట్టిగా మాట్లాడు, వాక్యం కూడా శబ్దం తగ్గిస్తాడు. ఏమని చెప్పాలి? దశంభాగాలు ఎన్ని అనగా నేను నోరు తగ్గిస్తానా? నా విశ్వాసం తగ్గిస్తానా? రెండింతల విశ్వాసం ఇంకా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించేది ఏముండదు. సాతాను ఏం చేస్తాడంటే నిన్ను అవమానిస్తే నువ్వు ఆగిపోతావేమో, నిన్ను అవమానిస్తే నువ్వు దేవుణ్ణి కేకలేయడం మానేస్తావేమో. మానేసాడా భర్తమయ్యి కేకలేయడం? చదవండి మళ్ళీ ఒకసారి. ఈయన నజరేయుడు యేసు అని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టను, ఊరకుండుమని గద్దించును కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా అనండి, మరి ఎక్కువగా అనండి, అందరూ అనండి, మరి ఎక్కువగా అనండి. ముందు ఎక్కువగా కేకలేశాడు. హల్లెలూయా. ఈరోజు మీ విశ్వాసం బలపడాలా? మిమ్మల్ని అవమానిస్తుంటే మరి ఎక్కువగా దేవుడి దగ్గరికి రావాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. మిమ్మల్ని ఎవరైనా కానీ అవమానిస్తున్నారా? నీ విశ్వాసాన్ని అవమానిస్తున్నారా? కొంచెం నువ్వు చేస్తుంటే అవమానిస్తున్నారా? ఇంకా ఎక్కువగా దేవుడికి చేయాలి. హల్లెలూయా. మేమెవరం అంటే ప్రతిష్ఠించుకున్న వాళ్ళమండి. సేవకులు అంటే ఎవరు? మాకున్నదేది మాది కాదు, మాకున్నదంతా దేవుడిదే. హల్లెలూయా. ఉద్యోగస్తులు ఎవరు? వాళ్ళకున్న దాంట్లో కొంచెము దేవుడికి ఇస్తారు. అవునా? నేను చెప్తుంది కరెక్టేనా? మాకున్నదంతా ఏంటి? మాకున్నదంతా నా ధనమంతా నీదేనయ్యా. ఎందుకు చెప్పండి? ఒక అతను వచ్చి అంటాడు, ఏమని? నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇది ఎవరిది? బుద్ధి లేనోడా, నేను చచ్చిపోయిన తర్వాత ఇది ఎవరిదంటావు? ఇది దేవుడిది. ఇది ఎవరిది? ఇది ఎవరిది? చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవుడిదే, నేను చచ్చిపోయిన తర్వాత కూడా దేవుడిదే. చప్పట్లు కొట్టండి గట్టిగా. బుద్ధి లేని ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి. హల్లెలూయా. బుద్ధి లేని ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి రోగాలు వస్తున్నాయి. బుద్ధి లేని ఆలోచనలు ఇప్పుడు దేవుడిదే, నేను చనిపోయిన తర్వాత కూడా
దేవుడిదే. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి అంటాడు, ఇది ఎవరిది? ఎందుకుంది మందిరము? దేవుడి కోసం ఉంది, ఆరాధించుకోవడం కోసం ఉంది, దేవుని పరిచర్య చేయడం కోసం ఉంది. దాన్ని సక్రమంగా జరిగించడం కోసం ఒక సేవకుడిగా నేనున్నా. నేను చనిపోయే లోపు దేవుడు నాకు చెప్తాడు. దేవుడు నాకు ఎవరిని చెప్తే వాళ్ళ మీద నా చేయి పెట్టేసి వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడట చెప్తాం? దేవుడు చెప్పాలి కదా. హల్లెలూయా. నీ తర్వాత ఫలానా వ్యక్తిని ఎవరు చెప్పాలా? ఎవరు? ఇప్పుడు కొంతమందికి ఇట్టంట, అందుకనే వాళ్ళకి అనారోగ్యాలు. విశ్వాసాన్ని అంటే నేను చేసే పరిచర్యను కూడా, నా పరిచర్యను కూడా ఇదంతా నేను ఎవరికి ఇవ్వాలి అని నాలో కూడా ఒక విషబీజాలు. ఏం బీజాలు చెప్పండి? చెప్పండి. హల్లెలూయా. నా విశ్వాసాన్ని పాడు చేయడానికి సాతాను ఏం చేస్తాడు? నన్ను కూడా డిస్కరేజ్ చేద్దామని చూస్తాడు. నన్ను కూడా ఏం చేస్తాడు? తగ్గిద్దామని చూస్తాడు. నేను తగ్గించేసేయాలి, ఇతను తగ్గించేయండి. నన్ను నువ్వు తగ్గించేది, దేవుడు హెచ్చిస్తే నువ్వు నన్నేం తగ్గిస్తావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు హెచ్చించాలి కానీ మనిషి హెచ్చించేది తగ్గించేది. ఏడుస్తూ కూర్చున్నావు పక్కన, ఎక్కడా? హల్లెలూయా. దేవుడు తగ్గిస్తే ఏం చేస్తావు? ఏడుస్తూ కూర్చుంటావు. భర్తిమైని ఊరుకోయ్యా అంటే అతను ఏం చేశాడు? మరి ఎక్కువగా. హల్లెలూయా. ఏం చేశాడు? అండర్లైన్ చేసుకున్నది. ముందు ఎక్కువగా కేకలు వేసను, తర్వాత మరి ఎక్కువగా కేకలు. నీ విశ్వాసము నిజముగా నువ్వు యేసునందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే నిన్ను ఆటంకపరుస్తున్నారు అంటే నీ విశ్వాసం ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా నీ విశ్వాసం కనబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అందుకనే అంటున్నా, ఈరోజు యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చి భర్తిమయ్య దగ్గరికి వచ్చేమన్నాడు? భర్తిమయ్య దగ్గరికి వచ్చేమన్నాడు? ఏమంటాడమ్మా యేసు? ఏమడిగాడు వచ్చి యేసు ప్రభు? నీకేం చేయకూర్చున్నావు? హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? విశ్వాసాన్ని అధిగమించినటువంటి భర్తిమయ్యను చూశాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని బలహీనపరచాలని పక్కన వాళ్ళంటే దాన్ని అధిగమించి నా విశ్వాసాన్ని ఇంకా పెంచుకున్నటువంటి భర్తిమయ్యను చూసి ఇంత గొప్ప విశ్వాసం ఉంది ఇతని దగ్గర. హల్లెలూయా. వెళుతున్నవాడు కూడా అతని దగ్గరికి వచ్చాడంట. వెళుతున్నవాడు కూడా భర్తిమయ్య దగ్గరికి వచ్చి నిలిచాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీ ఇంట్లో యేసయ్య వచ్చి నిలబడి ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. ఆ విశ్వాసం, నీ దగ్గర ఉన్న విశ్వాసం చెప్తే కాదు. అది నువ్వేదో నేను విశ్వాసినండి, నువ్వు చెప్తే విశ్వాసం అయిపోతావా? నేను బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివేశానండి, చదివితే విశ్వాసం అయిపోతావా? చదివితే ఎవరు? హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పుడు, నిన్ను ఒకళ్ళు అవమానపరుస్తున్నప్పుడు, నీకు సమస్యలు వచ్చినప్పుడు, నువ్వు ఆటంకాల గుండా వెళ్తున్నప్పుడు, అప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది అని దేవుడు చూస్తున్నాడు. భర్తిమయ్యని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఎప్పుడు? అతను ఒక గుడ్డివాడైన దేవుడిని కేకలు వేస్తున్నాడు. ఒకరు వచ్చి అంటున్నారు నువ్వు ఊరుకో అనంటే భయపడలా. హల్లెలూయా. కానీ చాలామంది ఈ రోజుల్లో భయపడిపోయే వాళ్ళు ఉన్నారు కదా. అయ్యా వాళ్ళు పెద్ద కులం వాళ్ళు, అయ్యా వాళ్ళతో మనకెందుకని, నేను ప్రార్థన వద్దులయ్యా, మనకెందుకు వాళ్ళతో పేర్చి ఎందుకులేని ప్రార్థన చేయడం మానేశానయ్యా. హల్లెలూయా. వాళ్ళు డబ్బున్నోళ్ళయ్యా, అధికారులయ్యా, వాళ్ళతో మనకెందుకులే. నీతో ఉన్నవాడు సర్వ సృష్టికర్త అనే విషయం నువ్వు మర్చిపోకూడదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. నువ్వు నమ్మితే, నిజంగా విశ్వాసం ఉంచితే అలాంటి విశ్వాసంతో ఉండు. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం? నిన్ను ముట్టుకుంటే దేవుడి కనుగుడ్డును ముట్టుకున్నట్టే అనే విశ్వాసంతో నువ్వు ఉండు. నీ పక్షాన దేవుడు నిలబడతాడనే విశ్వాసంతో ఉండు. నీకొచ్చే ఏ సమస్యలోనైనా యేసు నీ పక్కనొచ్చి నిలబడతాడనే విశ్వాసంతో ఉండు.
ఆయన నిన్న నేడు నిరంతరం మారలేదు, మారడు నా యేసయ్య అనే విశ్వాసంతో ఉండు. మరి విశ్వాసం కదిలిపోతుందిగా. అందుకని అన్న మొదటే ఏమని చెప్పాను, నువ్వు ఇటు వెళ్తే జాన్ చెట్లు, ఇటు వెళ్తే మామిడి చెట్లు, నువ్వు నాటకుండానే అవే మొలుస్తుండాలా. హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరంలా. హల్లెలూయా. ఇటు తిరగంగానే వరి పొలాలు ఎవరు నాటకూడదు, మనుషులు నాటకుండా పెరగాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరంలా. ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కదా, నువ్వు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇలా వెళ్తావు, ఆకలేస్తుంది, ఇలా దింపుకుంటావు, తినేస్తావు, అయిపోయింది, కడుపు నిండిపోయింది. ఇక ఉద్యోగం ఎందుకు, వ్యాపారం ఎందుకు, ఈ ప్రయాణాలు ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు, ఈ బాధలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఈ భూమి శపించబడినది కాబట్టి ఈ శ్రమలు, బాధలు, అవమానాలు, శోధనలు, నిందలు, ఈ భూమి మీద అపవాది మనల్ని చెరలో వేయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి ఆనుకుని ప్రార్థన చేయాల్సి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకని అన్నాడు, నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు యాత్రికుడివి, నా యందు విశ్వాసం ఉంచు, మరణములో నిన్ను నమ్మకంగా ఉండు, నువ్వు మరణాన్ని దాటి నిత్య జీవంలోకి నిన్ను తీసుకుని వెళతాను. అక్కడ ఏముంటుందయ్యా యేసయ్యా, అక్కడ ఏముంటుందంటే నువ్వు విత్తని ఫలాలు. హల్లెలూయా. విత్తని చెట్లు, నువ్వు నాటని చెట్లు, నువ్వు కోసుకుంటావు, నువ్వు ఏది కావాలంటే తింటావు, నీకు ఆకలి కూడా ఉండదు. హల్లెలూయా. ఏముండదు చెప్పండి, నువ్వు ఆకలి కొనవు. ఎందుకు ఆకలిగా ఉంటావు, నువ్వు తింటుంటే ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆకలిగా ఉంటారు. హల్లెలూయా. ఎందుకు దొరకదు. ఒకడికేమో ఎక్కువైపోతుంది, ఎక్కువైపోయి వాడు ఏం చేస్తున్నాడు, బీరువాల్లో దాచిపెట్టి పాపం ఇంకోటికేమో అసలుకి మిగలట్లా. టమోటాలు వచ్చినాయండి, ఉదాహరణ చెప్తున్నా. టమోటాలు ఒక 1000 కేజీలు వచ్చినాయి మార్కెట్లోకి. 1000 మంది జనాభా ఉన్నారు. ఎంతమంది జనాభా? ఈ 1000 మంది జనాభా ఒక్కొక్కరికి 1 కేజీ సరిపోయిద్ది. కానీ చెప్పారు, ఆ మార్కెట్లో చెప్పారు, కేజీ వచ్చేసి 100 రూపాయలు అన్నారు. ఎంత అన్నారు? మీకు అర్థం అవడానికి చెప్తున్నా. కేజీ 100 రూపాయలు అనగానే ముందు డబ్బున్న వాళ్ళు ఒక 100 మంది వెళ్ళిపోయి కేజీ తెచ్చుకున్నారు. ఎంత డబ్బు ఉంది వీళ్ళకి? కోటీశ్వరులు వీళ్ళు, లక్షాధికారులు వీళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు, 100 మంది వెళ్ళి కేజీనే తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 800 మంది వెళ్ళారు. ఎంతమంది? బేరం ఆడారు. అయ్యా 100 కాదులే అయ్యా, 90 వేసుకయ్యా. ఏం చేశారు చెప్పండి? బేరాలు ఆడే వాళ్ళందరూ ఎవరు? చెప్పట్లా. నా దేవుని సృష్టిలో దేవుడు ఆ టమోటాలని భూమిలో నుండి ఉచితంగా మొలిపిస్తే అదొక మార్కెట్కి వెళ్తే డబ్బున్నోడు ఏం చేశాడు, 100 కేజీలు తెచ్చుకున్నాడు. కానీ మిడిల్ క్లాస్ వాడు ఏం చేశాడు, 800 మంది వెళ్తే వాళ్ళు బేరాలాడి ఎట్టకొట్ట కుళ్ళిపోయినాయో బొలిపోయి వాడు కూడా ఏం చేస్తాడు, వీడు బేరం ఆడాడు కాబట్టి కుళ్ళిపోయిన 2 వేస్తాడు. దేవుని స్తోత్రం. అది వాడి బిజినెస్లేండి. చివరిగా మిగులుతారు ఒక 100 మంది. హల్లెలూయా. వీళ్ళ దగ్గర పని ఉండదు. ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు, ఒకరోజు డబ్బులుంటే ఒకరోజు డబ్బులు ఉండవు. వీళ్ళు ఆ షాపు దగ్గరికి వెళ్ళలేరు, కొనుక్కోలేరు. ఆ 100 కేజీలు వీళ్ళ కోసమే ఎదురు చూస్తుంటాయి. దేవుడు వీళ్ళ కోసమే పంపించాడు. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ షాప్ దగ్గరికి వెళ్ళలేరు. ఆ షాప్ దగ్గర ఆ టమోటాలు ఆ పేదవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. హల్లెలూయా. రాలా 3వ రోజుకి ఎక్కడ పడిపోతున్నాయి? నేల మీద పడిపోతున్నాయి. ఆ పేదవాడు ఏం చేస్తున్నాడు? కడుపులో బాధ, ఆకలి. అందుకని యేసు ప్రభువు అన్నాడు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టి కొట్టాలా. ఈ భూమి మీద నువ్వు నిజంగా ఇప్పుడు ఆకలి దప్పికతో ఉన్నావంటే నువ్వు బాధపడేదాకు ఒకరోజు నువ్వు తృప్తిపరచబడతావు. అయితే ఏం చేయాలి? నీకు డబ్బుందని విర్రవేగడం కాదు, డబ్బున్నోడు
10 మంది పేదవాళ్ళకి ఏం చేయాలి? ఆకలి కొనే వారికి నీ డబ్బుని ఆహారం పెట్టు. హల్లెలూయా! అప్పుడు దేవుడికి నీవు అప్పించిన వాడివి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. నీ దగ్గర డబ్బు ఉందని నువ్వు ఏం చేస్తావు? పాపం చేయడానికి పోతున్నావే. నీకు దేవుడు డబ్బు ఇస్తే నువ్వు పోయి తాగడానికి పోతున్నావే. నీకు దేవుడు డబ్బు ఇస్తే నువ్వు అక్రమ సంబంధాలకు పోతున్నావే. నువ్వు దేవుడు డబ్బు ఇస్తే నువ్వు గుట్కాలు, పాన్పరాగులు, సిగరెట్లు, ఇవన్నీ ఏమి వ్యవహారాలు. డబ్బు కొంచెం రాగానే నీకు డబ్బు ఎక్కువైందంటే, నలుగురికి భోజనం పెట్టే స్థితిలో నువ్వు ఉన్నావంటే, ఒక్కరికైనా నువ్వు భోజనాన్ని అందించే బిడ్డగా ఉంటే దేవుడి యొక్క బిడ్డవిగా నీవు ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందుకని యేసు ప్రభువు అన్నాడు, ఈ భూమి శపించబడింది. ఈ భూమి మీద కొంతమందికి ఆకలి దప్పులున్నాయి. నా బిడ్డలు ఉన్నారు భూమి మీద. హల్లెలూయా! వారు ఏం చేస్తారు? వారి కలిగిన దాంట్లో ఇతరులకి, ఆకలి కొనిన వారికి ఆహారం పెడతారు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టావుగా అన్నాడు. హల్లెలూయా! నేను ఎప్పుడు పెట్టానయ్యా నీకు అంటే, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టావు కదా, నాకు నువ్వు పెట్టినట్టే అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా! అందుకనే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నుంచి నువ్వు ఈ భూమి మీదే నేను బతకాలి, ఈ భూమి మీదే నా జీవితం అనుకుంటే, నీ అంత దరిద్రులు ఇంకొకళ్ళు లేరు. హల్లెలూయా! నేను అంటలే ఈ మాట, యేసు ప్రభు అంటున్నాడు. కొంతమంది అంట డబ్బు అంతా పెట్టుకొని నేను ధనవంతుడిని అనుకుంటాడట. హల్లెలూయా! దేవుడు అన్నాడు, నువ్వు దరిద్రుడివి, నువ్వు దిక్కుమాలిన వాడివి అన్నాడు. హల్లెలూయా! ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంలో అన్నాడు, డబ్బుందని అనుకుంటున్న వాడిని అంటున్నాడు, నువ్వు దరిద్రుడివి, దిక్కుమాలిన వాడివి అన్నాడు. నిజంగా డబ్బున్నవాడు ఇది ఏం చేస్తాడంట? కడుపు కాలుతున్నటువంటి ఆకలి కొనిన వారికి ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? యేసుప్రభు దగ్గరికి అతను ఏం కావాలి నీకు? యేసుప్రభు అడుగుతున్నాడు. విశ్వాసం చూశాడు. ఏం కావాలి భర్తిమయ్య, ఏం కావాలి నీకు? హల్లెలూయా! అయ్యా, నేను చూపు కావాలనుకుంటున్నాను అయ్యా. హల్లెలూయా! ఈరోజు ఒకవేళ యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను అడిగాడంటే, నీకేం కావాలి అని అడిగాడు అనుకో, నువ్వేమడుగుతావు? ఏమడగాలి తెలుసా? అయ్యా నాకు కారు అయ్యా, అయ్యా నాకు బండి అయ్యా, అయ్యా నాకు ఇల్లు అయ్యా, అయ్యా నాకు డబ్బులు ఇయ్యయ్యా కాదు అడగాల్సింది. హల్లెలూయా! నాకు విశ్వాసము దయచేయి ప్రభువా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, అతడికి విశ్వాసం ఉంది కాబట్టి. తర్వాత ఏం చదివామా? యేసు ప్రభు ఏమన్నాడు? ఎలా స్వస్థత పొందాడు అన్నాడు అతను. అడుగగా బోధకుడా అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము. అదేంటి? యేసు ప్రభుని ఏమడిగాడు? దృష్టి కలుగజేయమన్నాడు. యేసు ప్రభు దృష్టి కలుగజేయాలి కదా. ఏమన్నాడు? నీలో ఉన్న విశ్వాసము నిన్ను, చెప్పట్లే ఎవరు? హల్లెలూయా! యేసు ప్రభు స్వస్థపరచలా. ఏమన్నాడు? నీలో ఉన్న విశ్వాసము నిన్ను. ఈరోజు ఎవరైనా కూడా యేసు ప్రభు వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకో, మీరేం కావాలి అని కోరుకోవాలంటే, నాకు విశ్వాసము కావాలి ప్రభువా. హల్లెలూయా! నేను సందేహించని విశ్వాసం కావాలయ్యా నాకు. నేను వెనకడుగు వేయని విశ్వాసం కావాలయ్యా. భర్తిమయ్యి ఆపమని అడిగినా కూడా మరి ఎక్కువగా కేకలు వేశాడే, అటువంటి విశ్వాసం నాకు కావాలయ్యా అని నువ్వు అడిగితే, నీ విశ్వాసమే నీకు ఉద్యోగాన్ని తీసుకొస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను నూరంతలుగా అభివృద్ధి చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను ధనవంతుడిగా చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను అనేకుల మధ్యలో ఆశ్చర్యకార్యంగా నిలబెట్టిద్ది. ఎందుకు? పాడైపోవడానికి కాదు. హల్లెలూయా! పాపాలకు వెళ్ళటానికి కాదు. ఎందుకు? ఆయన ఆశ్చర్యకార్యాలు ప్రకటించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీకు ధనాన్ని దేవుడు ఇస్తే ఆయన కార్యాలు ఏం చేయమంటావు అడగాల. సేవకుడు, అయ్యా నేనేం చేయమంట, ఆయనకి ఎక్కువైపోయినాయిలే అయ్యా డబ్బులు అంటే నేనేం చేసేది, దేవుని స్తోత్రం. నాకు ఇస్తున్నావా నువ్వైతే? హల్లెలూయా. నేను ఇప్పుడే కాదండి, సేవకు వచ్చినప్పటి నుంచి నేను ఇట్లనే ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమి సేవకు వచ్చినప్పుడు ఇలా లేకుండా లేను, సేవకు వచ్చిన తర్వాత ఇలా ఏమి మార్పు ఏం లేదు నాలో. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. హల్లెలూయా. 21 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి నేను. దేవునికి స్తోత్రం. 2005లో సేవకు వచ్చా. ఎన్ని? 2005. అప్పటి నుంచి ఇట్నే ఉన్నా. హల్లెలూయా. ఏ మధ్యలో నాకేం బౌన్సర్లు లేరు ఇక్కడ. హల్లెలూయా. ఎవరు లేరు నా పక్కన? ఎవరన్నా నలుగురు వచ్చి అడ్డం పడేవాళ్ళు లేరు మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిచర్యని, దేవుడిచ్చిన పరిచర్యను నమ్మకంగా చేయడానికి నిలబడే ఉన్నా. దేవునికి స్తోత్రం. ఒకవేళ అపవాది నిన్ను అలా బలహీనపరిస్తే నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. నీ వాక్యం మాత్రం చెప్పగలను. ఏంటంటే నీ విశ్వాసపు క్రియలు నువ్వు కనబరచకపోతే రేపు నువ్వే నష్టపోతావు. ఈ భూమి మీద సంపాదించిందంతా కూడా ఒక పక్కన పెట్టేసి నువ్వు చూసుకుంటూ రోజు ఏం చేస్తారు కొంతమంది, రోజు పోయి ఎంత డబ్బులు ఉన్నాయా అని చూసుకు. ఒకరోజు నీ ప్రాణం అడిగితే యేసయ్యా నువ్వు సంపాదించినవన్నీ ఎవని వగును? అక్కడ అంటాడు యేసు ప్రభు, దేవుని యందు ధనవంతుడు కమ్ము. గట్టిగా చప్పట కొట్టండి. గట్టి కొట్టాలి, గట్టి కొట్టాలి గట్టిగా. ఈరోజు దేవుని బిడ్డ, నీ విశ్వాసానికి కలుగు శ్రమలు, ఆటంకాలు, అవమానాలు, ఊరకొండమని చెప్పేవాళ్ళు, బలహీనపరిచేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అయితే నువ్వు ఇంకా ఎక్కువగా నీ విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. ఎందుకంటే నీ విశ్వాసము వలనే నీకు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నీ విశ్వాసం వల్లనే ఒక విత్తనం విత్తడానికి వెళ్తాడండి ఒక రైతు. ఆ రైతు వెళ్ళి విత్తనం విత్తుతాడు. విత్తేటప్పుడు అడిగా, ఏందయ్యా రైతు విత్తనం వేస్తున్నావు అంటే, దీంట్లో నుంచి వరి వచ్చిద్ది, లేకపోతే పండ్లు వస్తాయి అని అంటే, చూసావా? చూసేదేంది? ఈ విత్తనాలు అన్నీ ఉన్నాయా? భలేవాడివే, ఈ విత్తనాలు అన్నీ ఎందుకు ఉన్నాయ్యా? ఎన్ని ఉన్నాయి? 100 కాయలు వస్తాయి అన్నాడు. ఏంది ఈ విత్తనాలు 100 కాయలు వస్తాయా? ఊరుకో. చూసేవాడికి చెప్పేవాడికి భలే మేము వెర్రి వాళ్ళ కనపడుతున్నావా? ఏంది ఈ విత్తనం వేస్తే దీంట్లో నుంచి 100 కాయలు వస్తాయా? అలా అడుగుతారు ఎవరైనా? ఎందుకు అడగరంటే మీరు అన్నిటినీ కూడా చూస్తున్నారు కాబట్టి. ఇది చాలాసార్లు మనం ఈ విత్తనం వేసాం, దీంట్లో నుంచి విత్తనాలు వచ్చినాయి చూసాం. హల్లెలూయా. సాక్ష్యాలు ఎందుకు చెప్పిస్తున్నాం తెలుసా? ఇంకొంతమందికి విశ్వాసం రావడానికి. ఎందుకు? వారి జీవితంలో విత్తనము, వారి యొక్క విశ్వాసము వారికి కార్యాలు జరిగించింది. కొన్ని వందల సాక్ష్యాలు ఇక్కడ జరుగుతున్న పరిచర్యలో చెప్తున్నారు. అంటే వేరొకరు కూడా క్రొత్తగా వచ్చిన వారు కూడా ఏమనాలి, నా జీవితంలో కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు వేరొకరు విత్తనం వేస్తే దాన్ని నువ్వు నమ్మినప్పుడు నువ్వు కూడా నమ్మి నువ్వు కూడా ఒక మామిడికాయ టెంక తీసుకురా నాటుదాం ఎట్టన్నావు? నువ్వు వేరొకరి చెట్టుకు కాయలు చూసి నువ్వు నాటుతానంటావా? తెలివిగలదానివే, నువ్వు తెలివిగల్లోడివే. వేరొకరి చెట్టుకు కాయలు చూసావు, ఆ చెట్టుకు కాయలు కాసినాయి కదా అని చెప్పి ఏం చేసావు? ఒక మామిడికాయ టెంక తీసుకెళ్ళి నేను కూడా నాటుతా అన్నావు. హల్లెలూయా. అదేగా యేసు ప్రభువు చెప్తుంది, వేరొకరి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి చూస్తున్నావు కదా, నీ జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయి, నమ్ము. హల్లెలూయా. ఎందుకంటే ఆ నమ్మకమే నీ జీవితంలో కార్యాలు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు నమ్మనంత వరకు నీ జీవితంలో ఏది జరగదు. అనుమానం వచ్చినంత వరకు ఏది జరగదు. నువ్వు వెనకడుగు వేసినంత వరకు ఏది జరగదు. ఎక్కువగా నీ విశ్వాసాన్ని పెంచుకునేదానికి నువ్వు ఎక్కడికి రావాలి? మందిరములోకి రావాల్సిందే. అందుకని అంటాను, నీ విశ్వాసాన్ని బలపరిచే వాక్యాలు చెప్పే దగ్గరికే నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని నీ విశ్వాసాన్ని బలపరిచే
బోధ, బలపరిచే వాక్యము నీకు అందుతుంటే ఆ అందుతున్న వాక్యాన్ని పట్టుకొని నువ్వేమవ్వాలి? బలపడాలి. ఎందుకు బలపడాలి? నీ శ్రమలను తీసివేయగలవాడు చెప్పాడు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆ శ్రమలు అనేవి నీ జీవితంలోకి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ శాపగ్రస్తమైన ఈ భూమి మీద ఏదో ఒక శ్రమ అలుముకుంటుంటుంది. కాబట్టి